मैं जनताओं का राजा नहीं हूँ, उनका सेवक हूँ. సలాం వాలేకుం బాద్షా. ఆ ప్రజలు మా పాలన గురించి ఏమనుకుంటున్నారో వినాలని ఆశిస్తున్నాం. జహాపన, ఒక మంచుగడ్డ తెప్పిస్తే అర్థమయ్యేలా చూపిస్తాను. ఎవరెక్కడ? జహాపన, ఇది మీరు పంపించిన నిధి. దీన్ని మీ చేతుల మీదుగా పక్కన వాళ్ళకి అందించండి. మీరు పంపిన నిధి అధికారుల చేతులు తడిపి సామాన్య ప్రజలు చేరేలోగా ఇలా అయిపోయింది. వా శబాష్. ఇక ముందు ఇలాంటివి జరగకుండా నిఘా పెడతాం. గోపన్నను వెంటనే హస్నాబాద్ తహసీల్దార్ గా నియమించండి. కూర్చున్నాయండి, ఆయన ఎవరనుకుంటున్నావు? ఈ తరగతి స్వామి నాకు కల్లో కనపడ్డాడయ్యా. నాకు పూజా పునస్కారాలు చెయ్యవే అని అడిగిండయ్యా. నేను పుట్టుకుమంటే నా రాముడు దిక్కులేని వాడైపోతాడని గుండెల్లో బిక్కు బిక్కుమంటుందయ్యా. రాముడికి మందిరం నిర్మించే వరకు ఇదే మా ఇల్లు. ఆ రాముడే వచ్చి చెప్పిన ఈ రాముడికి మందిరం కట్టే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదు. ప్రతి మనిషిలో ఉన్న దైవభక్తిని తట్టి లేపుతాను. వాళ్ళిచ్చిన చందాలతోనే గుడిని నిర్మిస్తాను. రామదాసు, ఆ రామయ్యను నువ్వు గుడిలో పెట్టావట. ఆయనేమో నిన్ను తన గుండెల్లోనే పెట్టుకున్నాడట. ఇప్పటి నుంచి నిన్ను రామదాసు అని పిలవాలని ఆయన నా కలలో కనిపించి చెప్పాడు. నేను శ్రీరామదాసుని ఆ రామయ్య అన్నాడట. ఏమిటి ఇలా వచ్చారు? సర్కారు వారి పైకంతో గుడి కట్టినందుకు తనిషా వారు మిమ్మల్ని బంధించి తీసుకురమ్మన్నారు. చలో చలో. మా అనుమతి లేకుండా సర్కార్ పైకం ఎందుకు దుర్వినియోగం చేశావు? అది దుర్వినియోగం కాదు జహాపన, సద్వినియోగం. బక్వాస్ బంద్ కరో. చేసిన తప్పు ఒప్పుకోకపోవటమే కాక మమ్మల్ని నిలదీస్తున్నావా? ఈ పొగరబోతుని కారాగృహంలో బంధించండి. కానీ విని ఎరుగని కఠిన శిక్షలు విధించండి. ఇక్ష్వాకు కుల తిలక, ఇకనైన పలుకవే రామచంద్ర. నన్ను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. ఆఖరి గుడికి 6 లక్షలు దాంట్లో నీతి వెనక్కి హెచ్చాను చీరాలు లెక్క చెప్పు. చుట్టు ప్రాగారములు సొంపుతో గట్టిస్తే రామచంద్ర. ఆ ప్రాగారముకు బట్టి 10,000 వరహాలు రామచంద్ర. లక్ష్మణుకు చేయిస్తే ముత్యాల పథకము ఆ పథకానికి బట్టి 10,000 మొహరీలు రామచంద్ర. సీతమ్మకు చేయిస్తిని చింతాకు పథకము రామచంద్ర. ఆ పథకానికి బట్టి 10,000 వరహాలు రామచంద్ర. కలికి తురాయి నీకు పొలుపుగా చేయిస్తిని రామచంద్ర. నీ తండ్రి దశరథ మహారాజు లేక మీ మామ జనక మహారాజు పెట్టెన. ఎవడబ్బ సొమ్మని కొలుకుతూ తిరిగేవు రామచంద్ర. రామదాస్ని మహాభక్తులైన మిమ్మల్ని హింసించి
చాలా పెద్ద తప్పు చేశాం. ఆ రామదర్శనంతో మా కళ్ళు తెరుచుకున్నాయి. మమ్మల్ని మన్నించండి. మీకు పాపం ఎక్కడిది ప్రభు? పతిత పావనుడైన శ్రీరామచంద్ర ప్రభు దర్శనం సిద్ధించిన పుణ్యాత్ములు మీరు. అసలైన పాపాత్ముడు నేను. అందుకే ఆ భాగ్యం నాకు కలగలేదు. దాశరథి కరుణాపయోనిధి నువ్వే దిక్కని నమ్మడమా నీ ఆలయమును నిర్మించడమా రామకోటి రచించడమా సీతారామ స్వామి లేచేసిన నేరమదేవి శబరి శబరి సకల ఫల ప్రదాతకే ఫలాలు తెప్పిస్తోంది. శబరి నీకుతో పుట్టువా ఎంగిలి పళ్ళను తిన్నావు నీ రాజ్యము రాసి మంకినా నీ దర్శనమే ఇమ్మంటిని కానీ రామ రసరమ్య రామ రమణీయ రామ రఘువంశ సోమరణ రంగ వీర రాక్షస విరామ కమనీయ కామ సౌందర్య సీమ నీరద శ్యామ నిజ భుజోత్తమ భోజన రామ భువన జయ రామ పాహి భద్రాద్రి రామ పాహి ప్రేమ రసాంతరంగ హృదయంగమ శుద్ధ శుభంగరంగ బహురంగ భంగ తుంగ సుగుణైక తరంగ సుసంగ సత్య సారంగ సుశ్రుతి విహంగ పాప పృథు సంఘ విభంగ గరుడ గమన ఎంత వేడినా నా రాముడు నన్ను కరుణించిన నేనే నా రాముడి దగ్గరికి వెళ్ళిపోతాను. చూస్తాను నా రాముడు నా గుండెల్లో ఉన్నాడో లేదో చూస్తాను. నేను భక్తుడిలో కాదు, నా గుండెలు చేర్చి మరీ తెలుసుకుంటాను. జై శ్రీరామ్! నా స్వామి, నా స్వామియా. అవును, నీ స్వామిని నీడలేని మాకు ఓ గూడు కల్పించావు. నిరంతరం మా నామకీర్తనలు గావించి పరవశింపజేశావు. భక్తులంటే నీలా ఉండాలని ఆంజనేయుడే మెచ్చుకునేంత వాడివయ్యావు. స్వామి, ఆ ఆనందలోకాన్ని అనుగ్రహిస్తాం. అదేమి ఆనందలోకం స్వామి. ఆనందం అంటే నీ స్మరణ, ఆనందం అంటే నీ కీర్తన, ఆనందం అంటే శ్రీరామకోటి రచన. అవన్నీ లేని ఆ లోకం ఆనందలోకం ఎలా అవుతుంది స్వామి? మా ఆత్మల్ని ఎప్పటికీ ఈ పావన భద్రాద్రిలోనే ఉండనివ్వండి. మీకోసం ఈ భద్రాద్రిని ఆనంద నిలయమైన మోక్షలోకంగా మారుస్తాం. మహాపుణ్యక్షేత్రమై పరిఢవిల్లుతుంది. స్వామి